ఇయ్యబడి ఉన్నది. ఎవరిచ్చారు సర్వాధికారము? తండ్రి అయినా దేవుడు. చూసారండి, పొందుకున్నాడు ఆయన. పోయిన అదే ఊరికి వచ్చింది కదండి. తండ్రిని ఆయన అప్పగించడానికి సంపూర్తిగా నెరవేర్చాడు కార్యమును. ఒక మాత్ర కార్యములు భూమి మీదకైనా వచ్చాడు. పరలోకమందును భూమి మీద అంతకుముందు మహిమంతా చూపించిందట. చూపించేవాళ్ళని నీవు సాగేపడి నాకు నమస్కారం చేస్తే ఈ రాజ్యము వీటి నీకు ఇచ్చేస్తాను, నీకు ఇచ్చేస్తానన్న. యేసయ్య ఏమన్నాడు? యేసు వానితో సాతానము ప్రభువైన దేవునికి మాత్రమే ఉంది, ఆయన మాత్రం సేవించాలి. ప్రతి మాటకి కూడా యేసు ప్రభు వారు వాక్యంతోనే సాతాను జయించండి. వాక్యం ద్వారానే జయించాడు. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని జయించాం. మనం ఒక వ్యక్తితో పోరాడినాం, అతను జయించకపోతున్నాం. మన శక్తి చాలట్లేదు. అయితే అతను జయించినప్పుడు ఆయన ఉన్నాడు. ఎలా జయించాలో తెచ్చుకుంది మనం కూడా ఫాలో అవుతే అతను జయించే అవకాశం ఉందా లేదా? చెప్పండమ్మా. తప్పకుండా ఉంది. అపవాదిని మనం జయించలేకపోతున్నాము. ఏదో రకంగా మన పాపం మనం చేస్తున్నాడు. అయితే అపవాదిని జయించిన వ్యక్తి ఆయన ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎలా జయించాడు? వాక్యం ద్వారా జయించాడు ఆయన. కనుక మన శత్రువుని జయించిన వ్యక్తులు ఆయన ఉన్నాడు కదా, ఆయన మనం ఫాలో అవుతాం. మనకు వచ్చిన శోధన మనం ఎలా జయించాలి? వాక్యం ద్వారా. అపవాదిలో ఉంది. దాని కాలం చెత్తగొడతగా నిలిచాడు. ఆయన బతిమా తీసుకోవడానికి, ఆయన నమస్కారం తీసుకోవడానికి కాదండి, పోరాడాలని సిలువలో యుద్ధం చేసి జయం పొంది తీసుకున్నాడు. తండ్రి ఆ రాజ్యాన్ని తండ్రికి అప్పగించాడు. ఇక్కడ తండ్రి పరలోకమందును భూమి మీద అధికారం నాకు ఇవ్వబడింది. ఈ అపవాది అయితే భూమి మీద రాజ్యం ఇస్తాను నీకు అన్నాడు. తండ్రి ఏమిచ్చాడు? పరలోకంలో కూడా సర్వాధికారం, భూమి మీద కూడా సర్వాధికారం నాకు ఇవ్వబడింది. కనుక మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఏ నామం అండి? తండ్రి యొక్క